సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మహిళలకు దీపావళి కానుక 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు. తల్లి చెల్లిపైనే కోర్టుకెక్కిన జగనన్న ఇంత అన్యాయమా? జగన్కు ఆయన సోదరి షర్మిల ఘాటు లేఖ. సంక్షేమం పేరుతో జగన్ లూటీ చేశారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ధ్వజం. ఉచిత న్యాయ సేవలపై విస్తృత ప్రచారం కల్పించాలి. అన్ని న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు నిర్దేశం. ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా అనురాధ. దానా తుఫాను తీవ్ర రూపం. ఏం తింటే బీపీ తగ్గుతుంది? ఈరోజు వార్తలను చూద్దాం. మహిళలకు దీపావళి కానుక 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు దీపావళి కానుక ప్రకటించింది. సూపర్ 6 హామీల్లో భాగంగా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ హామీని ఈ నెల 31 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. గ్యాస్ డెలివరీ అయిన 48 గంటల్లో ఆ సొమ్మును వారి బ్యాంక్ ఖాతాల్లో జమయ్యేలా ఏర్పాటు చేసింది. ప్రజలు ఎవరైనా ఉచితంగా ఇసుక పొందేలా సేనరేజ్ తదితరాల రద్దు, ఆలయ పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య మరో 2 పెంపు, వాటిలో ఓ స్థానంలో బ్రాహ్మణులను నియమించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు కానుంది. దీనికి 3-4 రోజుల ముందు నుంచి బుకింగ్స్ ప్రారంభించనున్నాం. సిలిండర్ ధరను లబ్ధిదారు డెలివరీ సమయంలో చెల్లించాలి. 48 గంటల్లో ఆ డబ్బులు తిరిగి వారి బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి. ఈ నెల 31 నుంచి మార్చి నెలాఖరులోపు ఒక దఫా సిలిండర్ పొందవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 4 నెలలకు ఓ సిలిండర్ చొప్పున ఉచితంగా ఇస్తాం. 2025 ఏప్రిల్ 1 నుంచి జూలై నెలాఖరు వరకు మొదటిది, ఆగస్టు 1 నుంచి నవంబర్ నెలాఖరు వరకు రెండోది, డిసెంబర్ 1 నుంచి 2028 మార్చి నెలాఖరు వరకు మూడో సిలిండర్ పొందేలా అవకాశం కల్పించాం. ఓ విడతలో సిలిండర్లపై రాయితీ కింద 894.92 కోట్ల రూపాయల చొప్పున 3 విడతల్లో కలిపి 2,684 కోట్ల రూపాయలు ప్రభుత్వ భారం భరిస్తుంది. ఒక్కో విడతకు చెందిన రాయితీ సొమ్మును అడ్వాన్స్గా ముందే ఆయా చమురు కంపెనీలకు చెల్లించేలా ఏర్పాటు చేశాం అని చెప్పారు. తల్లి చెల్లిపైనే కోర్టుకెక్కిన జగన్. మాట తప్పను, మడమ తిప్పను అని పదే పదే చెప్పే వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత కుటుంబంలోని తల్లి చెల్లి విషయంలో మాట తప్పి మడమ తిప్పారు. ప్రేమతో చెల్లికి ఆస్తులు ఇస్తానని అవగాహన ఒప్పందం కుదుర్చుకుని మరీ ఇప్పుడు తూచ్ అన్నారు. రాజకీయంగా విభేదించారన్న కారణంగా తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై ఏకంగా కోర్టుకెక్కారు. షర్మిల రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్టలను దెబ్బతీశారని, ఆమెకు తనపై ప్రేమ లేదని తేలిందని, అందువల్ల చెల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసుకుంటున్నానని వెల్లడించారు. సరస్వతి పవర్ కంపెనీలో తనకు, తన భార్య భారతిరెడ్డికి ఉన్న వాటాలను సరస్వతిలోనే తమకు చెందిన క్లాసిక్ రియాలిటీ అనే మరో కంపెనీకి ఉన్న వాటాల్లో అధిక భాగాన్ని తల్లి విజయమ్మ పేరుతో సరస్వతి కంపెనీ బోర్డు అక్రమంగా బదలాయించిందంటూ భారతి, క్లాసిక్ రియాలిటీలతో కలిపి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుకు సంబంధించిన వివరాలు పరిష్కారమయ్యాక కొన్ని ఆస్తులను అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమ అనుబంధంలో భాగంగా చెల్లెలు షర్మిలకు బదలాయించాలని గతంలో నిర్ణయించినట్లు జగన్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇందుకు గాను 2019 ఆగస్టు 31న షర్మిలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఆస్తుల పంపకానికి షర్మిలకు ట్రస్టీగా విజయమ్మకు గిఫ్ట్ డీడ్ చేసినట్లు పేర్కొన్నారు. జగనన్న
ఇంత అన్యాయమా? జగన్కు ఆయన సోదరి షర్మిల ఘాటు లేఖ. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు దక్కాల్సిన వాటా ఇవ్వకుండా సోదరుడు జగన్ అన్యాయం చేశారని వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అరకొర ఆస్తులిచ్చి వెళ్లగొట్టాలని చూడటమే కాకుండా ఆస్తుల పంపకానికి సంబంధించి తనతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కారని మండిపడ్డారు. తల్లిపైన, చెల్లిపైన కేసు పెట్టి కుటుంబాన్ని కోర్టుకిడ్చేంత నీచానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల విషయం సెటిల్ చేసుకోవాలంటే జగన్కు, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని తనకు షరతు పెట్టడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. మీరు నైతికంగా దిగజారిపోయిన అధపాతాళపు లోతుల నుంచి పైకి వచ్చి ఇప్పటికైనా మన తండ్రికి ఇచ్చిన మాటను నెరవేరుస్తారని, మన మధ్య కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నాను. ఇప్పటికీ మీరు అలాగే ఉండాలని నిర్ణయించుకుంటే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే హక్కుల్ని కాపాడుకోవడానికి చట్టపరంగా నాకున్న మార్గాల్లో వెళతాను అంటూ వైకాపా అధ్యక్షుడు జగన్కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఘాటుగా ప్రత్యుత్తరమిచ్చారు. జగన్ ఇటీవల తనకు రాసిన లేఖకు బదులుగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. తండ్రి ఆదేశాల్ని, అభిమతాల్ని గాలికొదిలేశారని, మాట తప్పి మడమ తిప్పారని జగన్ నైజాన్ని తీవ్రంగా ఎండగట్టారు. నా రాజకీయ ప్రయాణం ఎలా ఉండాలో నిర్దేశించడానికి మీరెవరంటూ ఎదురుదాడికి దిగారు. ఆ లేఖపై షర్మిలతో పాటు తల్లి విజయమ్మ కూడా సంతకం చేశారు. సంక్షేమం పేరుతో జగన్ లూటీ చేశారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ధ్వజం. వైకాపాలో జగన్ అన్నీ తానే వ్యవహరించడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, ఓటమిపై ఎలాంటి సమీక్ష చేయకపోవడం, ఎవరిని పట్టించుకోకపోవడం వల్లే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. తానే రాజు, మంత్రినన్న విధంగా ఆయన వ్యవహరించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామ సమీపంలోని తన నివాసంలో బుధవారం విలేకరులతో ఆమె మాట్లాడారు. ప్రజలను, పార్టీ కార్యకర్తలను మరోసారి మోసం చేయడానికి గుడ్ బుక్ అని జగన్ చెబుతున్నారని పేర్కొన్నారు. 5 ఏళ్లు పార్టీని నమ్ముకుని అన్నీ కోల్పోయిన వారికి ఎలాంటి క్షమాపణలు చెప్పకుండా గుడ్ బుక్లో ప్రమోషన్లు ఇస్తామనడం అంటే ఇది రాజకీయ పార్టీనా లేదా ప్రైవేట్ కంపెనీనా అనే అనుమానం కలుగుతోందని విమర్శించారు. ఇంత జరిగినా ఏ కోశానా ఆయనలో మార్పు లేదని చెప్పారు. ఒక్కసారి అధికారంలోకి రాగానే జగన్ ఇలా మారారేంటనే సందేహం అందరిలోనూ ఉందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో చూసి భారీ మెజార్టీనిస్తే సంక్షేమం పేరుతో ప్రజలను లూటీ చేశారని ఆరోపించారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారని విమర్శించారు. నియంతలాగా వ్యవహరించారని, మద్యం పేరుతో భారీ దోపిడీకి తెరతీశారని అన్నారు. మద్యం ధరలు పెంచి పేదలను నిలువునా దోచుకున్న జగన్కు వారిపై ప్రేమ ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత న్యాయ సేవలపై విస్తృత ప్రచారం కల్పించాలి. అన్ని న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు నిర్దేశం. ఉచిత న్యాయ సేవల గురించి తెలియకపోవడం, ఆర్థిక సమస్యలు, ఇతర కారణాలతో చాలా రాష్ట్రాల్లో శిక్ష పడిన వారు హైకోర్టులకు అప్పీలు చేసుకోలేకపోతున్నట్లు సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. హైకోర్టులు, దిగువ కోర్టులు క్రిమినల్ కేసుల్లో శిక్షలు విధిస్తూ లేదా బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ తీర్పులు ఇచ్చినప్పుడు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల వివరాలను, అదే తీర్పు కాపీలను జతచేయాలని నిర్దేశించింది. ఈ మేరకు బుధవారం జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందించే కేసులో ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రతిని అన్ని హైకోర్టులకు పంపాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఏదైనా కేసులో నిందితులకు శిక్ష విధిస్తూనో, వారి పిటిషన్లను డిస్మిస్ చేస్తూనో, నిర్దోషులుగా విడుదల చేస్తూ, కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను కొట్టివేస్తూనో, బెయిల్ దరఖాస్తులను తిరస్కరిస్తూనో తీర్పులు ఇచ్చిన సందర్భాల్లో వాటి ద్వారా ప్రభావితమయ్యే వ్యక్తులు
తదుపరి న్యాయ పరిష్కారాలు వెతుక్కోవడానికి అవకాశం కల్పించాలి. ఉచిత న్యాయ సేవల సమాచారాన్ని అన్ని హైకోర్టులు తమ వెబ్ పేజీలో ఉంచాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా అనురాధ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏపీ ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్గా 1987 బ్యాచ్కి చెందిన అనురాధ గుర్తింపు పొందారు. దానా తుపాను తీవ్ర రూపం. బంగాళాఖాతంలో దానా తుపాను తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తరకనిక, ధమ్రాకు సమీపంలో ఈరోజు అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోగా తీరం దాటవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ సమయంలో గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని హెచ్చరించింది. ఇది దాదాపు 36 గంటలు తీవ్ర తుఫానుగా కొనసాగుతుందని అంచనా. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, మిగిలిన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏం తింటే బీపీ తగ్గుతుంది? అధిక రక్తపోటుకి అనారోగ్యం, జీవనశైలి, కుటుంబ చరిత్ర, జన్యువులు, బరువుతో పాటు శరీరంలో కొవ్వు మోతాదు ఎక్కువగా ఉండటం వంటివన్నీ కారణాలే. అలానే ఆందోళన, ఒత్తిడి లాంటివి కూడా ప్రభావితం చూపిస్తాయి. అయితే ముందు మన శరీర అవసరాలను గుర్తించాలి. తర్వాత అందుకు తగ్గట్టుగా పోషకాలను తీసుకుంటూ వ్యాయామాలను చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఉప్పు తగ్గించాలి. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఇతర ఖనిజాలు శరీరానికి అందాలి. ఆహారంలో మేలైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఇ, సి, సెలీనియం, జింక్ వంటివి అవసరమే. ఫోలిక్ యాసిడ్, ఫైటోకెమికల్స్ రక్తాన్ని చిక్కబడనివ్వవు. ఇందుకు పొట్టుతో ఉన్న ధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, అల్లం వెల్లుల్లి, నూనె గింజలు, నట్స్ వంటివి తీసుకోవాలి. రైస్ బ్రాన్, నువ్వులు, ఆవ నూనెల వినియోగం మేలు. ఎక్కువ ఉడికించని ఆహారం, సలాడ్స్ని ఎంచుకోవచ్చు. నాటుకోడి, చేప తినొచ్చు. కాల్షియం కూడా అధిక రక్తపోటుని అదుపులో ఉంచగలదు. వీటి మీద దృష్టి పెట్టడంతో పాటు బరువుని తగ్గించుకోవాలి. ఒత్తిడిని నియంత్రించుకోవాలి. వీటితో పాటు రోజు వ్యాయామం చేయడం, తగిన విశ్రాంతి తీసుకోవడము తప్పనిసరి. ఈ అలవాట్లన్నీ అధిక రక్తపోటుని రానివ్వవు, వచ్చిన ఇతర అనారోగ్యాలకు కారణం కానివ్వవు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. చంద్రబాబు దార్శనికతతో డ్రోన్ హ్యాకథాన్లో రికార్డులు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత వల్లే డ్రోన్ హ్యాకథాన్లో 5 గిన్నీస్ రికార్డులు నమోదయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పట్టుదలతో టీమిండియా న్యూజిలాండ్తో రెండో టెస్ట్ నేటి నుంచే. బెంగుళూరు ఫలితం ఏమాత్రం ఊహించనిదే. సొంతగడ్డపై ఆడుతున్న, ఫేవరెట్గా బరిలోకి దిగిన, సూపర్ ఫామ్లో ఉన్న, ఎన్నో ఇబ్బందులతో సిరీస్కి వచ్చిన న్యూజిలాండ్ చేతిలో పరాజయం టీమిండియాకు పెద్ద షాక్. అంచనాలన్నీ తలకిందులైన వేళ సిరీస్లో అనూహ్యంగా వెనుకబడ్డ రోహిత్ సేన ఇప్పుడు లెక్క సరిచేయాలనే పట్టుదలతో ఉంది. కివీస్తో రెండో టెస్ట్ నేటి నుంచే. ఓటమి నేపథ్యంలో కాస్త ఒత్తిడి ఉన్న భారత్ మరోసారి ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. టీ20లో జింబాబ్వే ప్రపంచ రికార్డు. బంతి పడితే బాదుడే, అయితే 4 లేదంటే 6. ఏదో కంప్యూటర్ గేమ్ ఆడినట్లు మైదానంలో జింబాబ్వే బ్యాటర్లు వీర విధ్వంసం సృష్టించారు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా జింబాబ్వే చరిత్ర సృష్టించింది. హర్మన్కు పరీక్ష. నేడు న్యూజిలాండ్తో భారత్ తొలి వన్డే. బలమైన జట్టుగా మహిళల టీ20 ప్రపంచ కప్ బరిలో దిగిన భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
జట్టు వైఫల్యం నేపథ్యంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై చర్యలుంటాయని వార్తలొచ్చాయి. కానీ న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడే టీమిండియాకు కెప్టెన్గా హర్మన్ప్రీత్ను కొనసాగించారు. ఎదురులేని భారత్ ఒమన్పై ఘన విజయం. ఏసీసీ టీ20 వర్ధమాన జట్ల ఆసియా కప్లో తిలక్ వర్మ నేతృత్వంలోని భారత్ గ్రూప్ దశను అజేయంగా ముగించింది. ఇంతకు ముందే సెమీఫైనల్కు అర్హత సాధించిన ఆ జట్టు గ్రూప్ బిలో తన ఆఖరి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఒమన్పై ఘన విజయం సాధించింది. పుణెరికి తలైవాస్ షాక్. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తమిళ్ తలైవాస్ జోరు కొనసాగిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ పుణెరి పల్టాన్కు షాక్ ఇచ్చిన ఆ జట్టు వరుసగా 2వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తలైవాస్ 35-30 తేడాతో పుణెరిపై గెలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.